కానీ అసలు పాప కనిపించట్లేదు, అడ్రస్ లేదు. ఆ టైంలో డాగ్ కూడా మిస్ అయింది. ఇప్పుడు ఆ డాగ్ మిస్ అయినటువంటి డాగ్ ఏకైక సాక్ష్యంగా ఉంది ఇప్పటివరకు 8 రోజుల నుంచి ఆ పాపకి మిస్ అయినటువంటి ఘటనలో ఏకైక సాక్ష్యంగా ఉన్నటువంటి ఎవరైనా ఉందంటే అదొక పెంపుడు కుక్క మాత్రమే. దీని ద్వారానే ఆ పాప ఆచూకీ తెలిసేటువంటి అవకాశం ఉంది. ప్రత్యక్ష సాక్షిగా ఉంది కాబట్టి దాని ద్వారా జంతుశాస్త్ర ఎక్స్పర్ట్లతోనైనా దాని నుంచి ఆ పాప అడ్రస్ తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేద్దామని మొదలుపెట్టారు. కానీ ఆల్ ఆఫ్ సడన్గా ఆ డాగ్ కూడా మరణించింది. ఎవరు ఆడిస్తున్నారు ఇదంతా? పాప మిస్ అయింది. ఆ తర్వాత క్లూ కూడా దొరకలేదు. ఉన్నటువంటి ఏకైక సాక్ష్యాన్ని ఆ పెంపుడు కుక్క కూడా చనిపోయేటువంటి పరిస్థితి. పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతున్నటువంటి మిస్టరీయా, లేదంటే అక్కడ ఉన్నటువంటి నేచర్ ప్రకారమే జరుగుతున్నటువంటి పరిణామమా? ఏదేమైనా కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్లో కాసేపట్లో సంచలన విషయాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కుక్క ఎలా చనిపోయింది? న్యాచురల్ డెత్తా, లేకుంటే తన పైన ఏదైనా విష ప్రయోగం జరిగిందా, లేకుంటే ఇంకేదైనా జరిగిందా? ఆ కుక్క ఒక రోజులోనే ఇంత స్పాట్లో ఎలా చనిపోయింది? దానికి అనారోగ్య కారణాలు లేవు అంతకుముందు, లేకుంటే ఇంకేదో కారణాలు లేవు. రెగ్యులర్గా యాక్టివ్గా ఉన్నటువంటి ఒక డాగ్ ఒక 1 డేలోనే అది ఎలా చనిపోయింది? చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో చనిపోయింది. అది కూడా విచిత్రంగా బిహేవ్ చేస్తూ చనిపోయినటువంటి సందర్భం. కాబట్టి ఈ కుక్కకు అది ఎలా చనిపోయింది అన్నటువంటి కారణం తెలిస్తే పాప మిస్ అవ్వడానికి గల కారణాలు కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇన్ కేస్ ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్లో కుక్క పైన విష ప్రయోగం జరిగింది అని కనుక తేలినట్లయితే ఇది పక్కాగా ఒక వ్యక్తి కాకుంటే ఎవరైనా దుండగులు పాపను కిడ్నాప్ చేశారనేటువంటి దానికి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ వ్యక్తులే ఈ క్లూ ఉన్నటువంటి సాక్ష్యంగా ఉన్నటువంటి డాగ్ను కూడా చంపడానికి అవకాశం ఉందనేది క్లారిటీ రావడానికి ఆప్షన్ ఉంటుంది పోస్ట్ మార్టం రిపోర్ట్లో, ఒకవేళ దీని మీద విష ప్రయోగం కనుక జరిగి చనిపోయినట్లుగా కనిపిస్తాయి.